బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ జనంలోకి రాబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ నెల 19న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని గులాబీ బాస్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆదేశించారు. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు మాజీలతో కూడిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతంపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ జనంలోకి రాబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ నెల 19న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని గులాబీ బాస్ నిర్ణయించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, ఈ నెల 19వ తేదీ నాడు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ మొత్తానికి బయటికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ భవన్కు ఆయనే రాబోతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు పార్టీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. దీని ద్వారా ఖచ్చితంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మొదలుపెట్టుకుంటే ఆ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, ప్రస్తుత ఎంపీలు మొత్తం అందరినీ కూడా రమ్మని ఇన్విటేషన్ పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. 19 నాడు చాలా అంశాల మీద కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కేసీఆర్ ఖచ్చితంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు రేపు ఏప్రిల్ నెలకు 25 సంవత్సరాల్లోకి అడుగుపెట్టబోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ 2001లో ప్రారంభించినటువంటి ఆ పార్టీ 25వ ఏట సిల్వర్ జూబ్లీకి చేరుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పునఃసమీక్షించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంతకాలం మనం చూసాం, ఉద్యమ పార్టీగా ఉంది. దాని తర్వాత అధికారంలోకి వచ్చింది. తెలంగాణ సాధించినటువంటి క్రెడిట్ దక్కించుకుందామని చెప్తుంది. దాని తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలోకి బీఆర్ఎస్ పార్టీ మారినటువంటి నేపథ్యం. ఒకప్పుడు టీఆర్ఎస్ ఉన్నటువంటి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారినటువంటి నేపథ్యం. ఈ మొత్తం తీరుతెన్నులు రేపు 19వ తేదీ నాడు మాట్లాడుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ గడిచిన 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, అదేవిధంగా ఈ మధ్యకాలంలో హైడ్రా ఇష్యూ కావచ్చు, అదేవిధంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించి కానీ, అయితే ఈ మధ్యకాలంలో రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఎగ్గొట్టినటువంటి అంశాలు లాంటి ఇప్పటికే జనంలోకి వెళ్ళినటువంటి ఆ పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక పక్క హరీష్ రావు, మరొక కేటీఆర్, కవిత, మిగతా పార్టీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ చాలా రోజుల నుంచి బయటికి రాకపోవడం, అయితే ఎప్పుడు వస్తారు, ఏ సందర్భంలో వస్తారు అన్నట్టు ఒక చర్చ పెద్ద ఎత్తున అటు ప్రతిపక్షాలతో పాటు జనాల్లో కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ భవన్కు చాలా కాలం తర్వాత కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో 19 నాడు మధ్యాహ్నం 1 గంట నుంచి ఆ సమావేశం ప్రారంభంగా ఉంది. ఈ విస్తృత సమావేశంలో చాలామంది వాళ్ళ అంశాలన్నీ కూడా జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్ర స్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాలు, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా వినే అవకాశం ఉంటుంది. వాళ్ళకు దిశానిర్దేశం కూడా కేసీఆర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 25 ఏళ్లలోకి వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో భారీ బహిరంగ సభ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అది వీలైతే ఈ మంత్ ఎండింగ్లో పెట్టుకోవడమా, మార్చి ఫస్ట్ వీక్ లోపల పెట్టుకోవడమా, లేదంటే ఎండలు బాగా ఉన్న నేపథ్యంలో జూన్లో వేడుకలు జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికైతే ఒక భారీ బహిరంగ సభను కేసీఆర్ అధ్యక్షతన చేయాలి అన్నటువంటి ఆలోచన అయితే చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే 25 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఘనంగా నిర్వహించాలి. ఎందుకంటే ఆనాడు ఉద్యమ పార్టీ నుంచి మొదలు పెట్టుకుంటే అధికారంలో 9.5 సంవత్సరాలు,
ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో చేస్తున్నటువంటి అంశాలన్నిటి మీద కూడా ఏకరువు పెట్టాలన్నటువంటి ఆలోచన అయితే కేసీఆర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 19 నాడు చేసేటువంటి దాంట్లో పార్టీ సంస్థాగతంగా ఎక్కడెక్కడ వీక్ ఉంది, పార్టీలో కొత్తగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది కూడా పార్టీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి నిర్మాణాలనే ఉన్నది, చాలా మంది కూడా కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు. అదేవిధంగా స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, జిల్లా కార్యవర్గ సభ్యులు కావచ్చు, అదేవిధంగా జిల్లా స్థాయి అధ్యక్షులు కావచ్చు, ఇట్లా మహిళా వింగ్ కానీ యూత్ వింగ్ కావచ్చు, ఇట్లా రైతు విభాగం, చాలా విభాగాలని ఇంతవరకు ఫిలప్ చేయలేదు. గతంలో ఉన్నటువంటి వాళ్ళే కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా త్వరలోనే నిర్మాణాలు కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీ ఏ స్థితిలో ఉంది, భవిష్యత్తులో మళ్ళీ 4 సంవత్సరాల పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఎంత దూకుడుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయం కూడా ఉంది. అదేవిధంగా కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అన్నటువంటి ముద్ర ఏదైతే ఉందో ఇవన్నిటిని కూడా కారణాలు చెప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి కేసీఆర్ 19 నాడు తెలంగాణ భవన్కు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులకు, గులాబీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.